మాట్లాడబోతాం. అది చెప్పే ముందు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఆల్రెడీ యాసలరేషన్ అనే వర్డ్ చెప్పా. యాసలరేషన్ అనే వర్డ్ చెప్పానమ్మా. యాసలరేషన్ అంటారు. అర్థమవుతుందా? వాట్ ఈస్ మైన్ యాసలరేషన్? చేంజ్ ఇన్ స్పీడ్. చేంజ్ ఇన్ స్పీడ్. స్పీడ్లో చేంజ్ మనం ఏమంటామా? యాసలరేషన్. ఎట్లా కదా నెక్స్ట్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి గమనించండి. ఈ యాసలరేషన్ ఏమవుతుందంటే మనం అప్లై చేసే ఫోర్స్ మీద బేస్ అవుతుంది. మనం అప్లై చేసే ఫోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బండి ఉంది అనుకోండి. సరే, దీనికన్నా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. యాసలరేషన్ దేని మీద అప్లై బేస్ అవుతుందని చెప్పా? మనం అప్లై చేసే ఫోర్స్ మీద. టెన్నిస్ కోర్టులో టెన్నిస్ ఆడుతున్నారు. టెన్నిస్ బాల్ చూసారు ఎప్పుడైనా? స్మూత్గా ఉంటుంది. ఆ బాల్ అది గట్టి కొట్టా చాందకి తగిలింది. ఓకే, ఎక్కువ నొప్పి వస్తుందా? సంథింగ్ పెయిన్ రావచ్చు, రాకపోవచ్చు. క్రికెట్ ఆడుతున్నాం, క్రికెట్ బాల్ వేసి కొట్టా వచ్చి కాలు తగిలింది. సో ఎవరు ఏడుస్తారు ఇక్కడ? కాలు ఏడుస్తారు. ఎందుకు? ఫోర్స్ రెండు ఫోర్స్ ఒకటే. ఇప్పుడు ఫోర్స్ రెండు ఫోర్స్ ఒకటే బాల్. అప్పుడు నేను ఇక్కడ మీరు బాగా నచ్చింది. టెన్నిస్ బాల్ అనేది వెయిట్ అనేది లెస్గా ఉంటుంది, కొంచెం స్పాంజ్ కలిగి ఉంటుంది. కానీ క్రికెట్ బాల్ అనేది మాస్ ఎక్కువ. అర్థమవుతుందా? సో యాసలరేషన్ అనేది దేని మీద ఆధారపడుతుంది? ఫోర్స్ మీద. నువ్వు అప్లై చేసే ఫోర్స్ మీద. యాసలరేషన్ అంటే ఏం చెప్పా? చేంజ్ ఇన్ స్పీడ్ అని చెప్పా. నేను చెప్పిన ఎగ్జాంపుల్ బాగా సూట్ అవుతుందా? సో టెన్నిస్ బాల్ పడ్డప్పుడు సంథింగ్ కొంచెం అంతగా రియాక్ట్ అవ్వరు, ఓకే అనుకుంటారు. కానీ క్రికెట్ బాల్ వేగం వచ్చి గుర్తుందనుకో ఒక్కోసారి ఉదిరిపోతుంది. అవునా కదా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ స్పీడ్ చేంజ్ అనేది దేని మీద ఆధారపడుతుంది? ఫోర్స్ మీద. ఇప్పుడు ఇంకోటి, ఈ రెండు బాల్లో దేన్ని నువ్వు స్పీడ్ వేయగలుగుతావు? క్రికెట్ బాల్ స్పీడ్ వేయగలుగుతావా? ఓకే, ఇది టెన్నిస్ బాల్ అయితే అంటే నేను అడగడం లేదు. ఏది దూరంగా వేయగలుగుతావు? క్రికెట్ బాల్ దూరంగా వేయగలుగుతావా? అవును. అంటే మీరు రెండే వాళ్ళు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజ్ తీసుకుని వేస్తే దూరంగా పోతుందా? మళ్ళీ దానికి కాకుండా ఏదైనా వెయిట్ తీసుకుని వేస్తే. కానీ వెయిట్ని బట్టి మనం దేన్ని అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. ఇవి ఒక పాయింట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఒక చిన్న పాయింట్. మా యాసలేషన్ అనేది దేని మీద బేస్ అవుతుంది? ఫోర్స్ మీద. యాసలేషన్ అంటే చేంజ్ ఇన్ ద స్పీడ్. నువ్వు ఎంత ఫోర్స్ ఎక్కువ ఇచ్చేస్తావో అంత లాంగ్ అవుతుంది. ఫోర్స్ తగ్గితే అంటే స్పీడ్లో చేంజ్ వచ్చిందా లేదా నేను చెప్పేది. ఆ చేంజ్ మనం ఏమన్నాం? యాసలేషన్ అన్నాం. ఈ వర్డ్ అందరికి డౌట్ ఏమన్నామా? ఓకే, ఇప్పుడు చూద్దాం. నువ్వు పోతున్నావు, పక్కన ఒక లారీ నిలబడుతావు, ఇదేనా ఇబ్బంది కలుగుతుందా? ఏం కాదు. అదే లారీ ఒక 10 కిలోమీటర్ స్పీడ్లో నేను ఈ పైన ఎక్కిందండి ఏమవుతావు? చచ్చిపోతాం. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? జీరో స్పీడ్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు మనం. అర్థమవుతుందా? అంటే సమ్ ఫోర్స్ యూజ్ చేసి స్పీడ్లో వచ్చినప్పుడు, లేదా ఇప్పుడు చెప్పింది చూడండి ఒకసారి. ఆ ట్రక్ అనేది నీ మీద వచ్చిందనుకో, ఎగ్జాంపుల్కి ట్రక్ అనేది నీ మీద ఎక్కేదానికి వచ్చిందనుకో, ఫోర్స్ బాగా గమనించండి. ట్రక్ అనేది ఎక్కువగా ఏం కలిగి ఉంటుందమ్మా? మాస్ కలిగి ఉంటుంది. ఓకేనా? అదే నువ్వు చిన్న బొమ్మ ఎక్కిస్తే ఏమవుతుందా? అవ్వదు. సో ఇక్కడ మాస్ కూడా దాంతో ఏమవుతుంది? లింక్ అప్ అయి ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో ఇక్కడ నేనేమన్నా ఒక ట్రక్ నిలబడుకున్నప్పుడు అది నువ్వు పక్కన పోయినా నీకేం కాదు. ఎందుకంటే దానికి ఏం లేదు, స్పీడ్ ఏం లేదు, వెలాసిటీ లేదు. ఏం లేదు? వెలాసిటీ. సో వెలాసిటీ లేదు అంటే జీరోగా ఉంది. ఇదే ట్రక్ సమ్ కిలోమీటర్ 10 km/h స్పీడ్లో వచ్చిందనుకో, వెలాసిటీ ఉంది. దీనికి అట్ ద సేమ్ టైం ఏముంది? మాస్ ఉంది. సో మాస్ వెలాసిటీ రెండు ఉంది కాబట్టి అది కంపల్సరీగా మనల్ని చంపేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా పాయింట్? నెక్స్ట్ దాన్ని మనం ఏమంటామంటే మొమెంటం అంటాం. ఏమంటామా? ఈ వర్డ్ అన్నమా. మొమెంటం ఈక్వల్ టు ఎంవి అంటారు. ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ మొమెంటం అంటే ద మల్టిప్లికేషన్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ.
అర్థమవుతుందా? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొమెంటాన్ని మనం p తో ఇండికేట్ చేస్తాం. p ఈక్వల్ టు mv. సో మొమెంటం p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం దేంతో మెజర్ చేస్తామంటే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. పైన -1 ఉంటే ఇన్వర్స్ అని జరగాలి. ఓకేనా? కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో momentum was measured by kilogram meter second inverse. Momentum P equal to mv, mass into velocity. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి మా ఒక చిన్న ఎగ్జాంపుల్. సాధారణంగా ఆటోలు కానీ గమనిస్తూ ఉంటే ఒకటి స్టార్ట్ అవ్వదు, వస్తారు అప్పుడప్పుడు. సో ఫస్ట్ ఒక వెహికల్ ఏదో ఆటో ఉందనుకోండి, స్టార్ట్ అవ్వలేదు, తోస్తున్నాడు. ఇక్కడ ఫోర్స్ యూజ్ చేస్తారా? ఫోర్స్ అప్లై చేస్తారా? చేశారు. కొంచెం సమయం తర్వాత ముందుకు స్లోగా మూవ్ అవుతుంది. ఆ తర్వాత బండి స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఈ ప్రాసెస్లో ఈ మొత్తం జరగడానికి సమ్ టైం పడుతుందా? కొంత సమయం తీసుకుంటుందా లేదా? టైం అనేది పడుతుంది. అవునా కదమ్మా? అంటే ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ అన్న అంటే వెహికల్ ఫోర్స్ అప్లై చేస్తే దాని వెయిట్ స్పీడ్ అనేది పెరిగింది. అర్థమవుతుందా? పెరగడానికి సమ్ టైం తీసుకుందా లేదా? సో ఒకే మాట అంటాడు. ఈ యొక్క మొమెంటం అనేది మొమెంటంలో భాగంగా ఏది కూడా ఉంటుంది? టైం. ఇది టైం కూడా ఉంటుంది. ఏముంటుందమ్మా? అంటే ఆ ఫోర్స్ పని చేసిన టైం మీద కూడా మనకు మొమెంటం అనేది బేస్ అవుతుంది అని చెప్తాడు. ఓకే, సో మొమెంటం P ఈక్వల్ టు m ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇంతవరకు జస్ట్ సింపుల్గా ఇచ్చాం. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లాని మనం డెరివేట్ చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, చూద్దాం. న్యూటన్ సెకండ్ లా చూడబోతాం. ఓకేనా? ఒక్కసారి బాగా గమనించాను, రాయడం అవసరం లేదు, రెండు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ an ఆబ్జెక్ట్ ఈజ్, ఒక ఆబ్జెక్ట్ మాస్ ఉంటుందా లేదా? మాస్ ఉంది. సమ్ మాస్ ఉంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ m అనేది ఆబ్జెక్ట్ యొక్క మాస్. ఒక ఆబ్జెక్ట్ m మాస్ అని కలిగింది. ఒక స్ట్రైట్ లైన్లో పోతుంది, స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు దాని యొక్క స్టార్టింగ్ స్పీడ్ ఒకటి ఉంటుందా లేదా? సైకిల్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, కార్ తీసుకున్నా, స్టార్టింగ్ స్పీడ్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇనిషియల్ వెలాసిటీ అంటారు. ఏమంటారు? ఇనిషియల్ వెలాసిటీ. తెలుగులో తొలి వేగం అంటారు. ఏమంటారు? సో ఇనిషియల్ వెలాసిటీ మనం యూతో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేస్తాం? యూతో ఇండికేట్ చేస్తాం. ఓకే, అలా స్టార్ట్ అయ్యి ఒక రేంజ్ స్పీడ్కి పోయి చేరుతుంది. ఫైనల్గా ఒక హై స్పీడ్కి పోయి చేరుతుంది. దాన్ని మనం ఫైనల్ వెలాసిటీ అంటాం. ఏమంటాం? ఫైనల్ వెలాసిటీ అంటాం. సో ఫైనల్ వెలాసిటీ వీతో ఇండికేట్ చేస్తానండి. దేంతో ఇండికేట్ చేస్తారు? సో ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఇండికేటెడ్ బై యూ, ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఇండికేటెడ్ బై వి. సో ఇక్కడ నుంచి సమ్ స్పీడ్ అంత పెరగడానికి దానికి ఏం బట్టి ఉంటుంది? వెరీ గుడ్, సమ్ టైం టీ బట్టి ఉంటుంది. ఏం బట్టి ఉంటుంది? టైం బట్టి ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనం దీని ముందు ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం. పి అంటే ఏం చెప్పామా? సో మొమెంటం చెప్పుకున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ పి ఈక్వల్ టు mv. ఇదే మన ఫార్ములా. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మొమెంటం అనేది అంటే కదిలేటప్పుడు మాస్ ఇంటూ ఇదేమి వెలాసిటీ. వెలాసిటీ అయినప్పుడు స్టార్టింగ్ వెలాసిటీ దేని ఇండికేట్ చేస్తున్నా? యూ, mu అవుతుంది. నేను అర్థమవుతా నేను చెప్పేది. సో మొమెంటం స్టార్టింగ్ ఒక పాయింట్ తీసుకున్నాం. మొమెంటం P1 ఈక్వల్ టు mu అంటే స్టార్టింగ్ వెలాసిటీ. అదేవిధంగా సెకండ్ వన్ తీసుకున్నాం. మొమెంటం 2లో mv, ఫైనల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్ అవుతుంది. మనకు మొమెంటం అంటేనే మాస్ ఇంటూ వెలాసిటీ తెలుసు. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ వెలాసిటీస్ పనిచేస్తాయి. ఒకటి ఇనిషియల్ వెలాసిటీ, రెండోది ఫైనల్ వెలాసిటీ. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఇక్కడ మొమెంటం తీసుకున్నాం. ఫస్ట్ P1 అనుకుంటాం ఈక్వల్ టు ఇక్కడ m ఏదైనా మారుతున్నామా? మాస్ అనేది ఒకే ఆబ్జెక్ట్ కాబట్టి మాస్ అనేది మారదు. ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఇలా స్టార్టింగ్ ఒక స్పీడ్ ఉంది అనుకో, ఒక 20 ఉంది, 80 పోయింది. ఓకేనా? యాక్చువల్గా యాక్సలరేషన్ అంటే ఏం చెప్పారు?
చేంజ్ ఇన్ స్పీడ్ ఎంత చేంజ్ వచ్చింది? 60. ఎలా చెప్పావు 60 అని? సబ్ట్రాక్షన్ చేసావు. దేని నుంచి దేన్ని? 80 - 20. 80 నుంచి 20ని అంటే 60 వచ్చింది చెప్పావు. వెరీ గుడ్. అదే విధంగా ఇక్కడ మనకు యాసలేషన్ తెలియాలంటే, ఓకేనా, యాసలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ హైయెస్ట్ స్పీడ్ నుంచి ఫస్ట్ స్పీడ్ని తీసేయాలి. అర్థమవుతుందా? అంటే P2 నుంచి P1 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఈక్వల్ టు P2 అంటే MV మైనస్ P1 అంటే MU. ఇప్పుడు చూడండి మా, ఈ రెండింటిలో కామన్గా ఉండేది ఏది? M. ఏది? M. అందువల్ల M తీసుకుంటే తెలుసు కదా, M ఇంటూ V, MV, M ఇంటూ U, MU. సో కామన్గా M ఇంటూ V మైనస్ U అనేది వస్తుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఒక విషయం చెప్పా, ఇంత జరిగేటప్పుడు స్పీడ్లో చేంజ్ రావడానికి ఏం పట్టిందని చెప్పా? టైం. అందువల్ల బై టీ రాసుకుంటావు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక చిన్న విషయమ్మా, ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రాసెస్ మొత్తంలో ఒక వెహికల్ కానీ నెట్టడం కానీ నువ్వు తోలేదానికైనా నెట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తోసేటప్పుడు ఆటోమేటిక్ స్పీడ్ లాగేది ఓకే, 2 సరిపోయింది. ఇక్కడ ఇలా నువ్వు పుషప్ చేయడం అంట, లేదా మన వెహికల్ తీసుకుంటే కూడా ఫ్యూయల్ ఎక్కువగా లాగుతుంది. ఎప్పుడు స్పీడ్ ఎక్కువ పెట్టినప్పుడు, అంటే అక్కడ ఫోర్స్ ఎక్కువ అప్లై చేయాలంటే ఫ్యూయల్ ఎక్కువ అవుతుంది. మనం ఏం చేయాలి? మనం ఫోర్స్ని ఎక్కువ యూజ్ చేయాలి అని చెప్తున్నాం. అలా చేసేటప్పుడు ఫోర్స్ అనేది ఆల్వేస్ ప్రపోర్షనల్ టు M ఇంటూ V మైనస్ U/T. ఇది ఎందుకు రాసే చెప్పండి ఎవరైనా? ఇక్కడ ఒక విషయం చెప్పా, ఒక ఆబ్జెక్ట్ని తోస్తున్నాం, ఒక స్పీడ్ ఉంది, సెకండ్ టైం అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేస్తావో బండి ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది. స్లోగా అప్లై చేస్తే తగ్గుతుంది, స్లోగా పోతుంది. నేను గట్టి కొడితే ఒకలా ఉంటుంది, స్లోగా కొడితే మనం కొట్టేదాన్ని బట్టి దెబ్బ తీవ్రత ఉంటుందా లేదా? అదేవిధంగా ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు, మనకు 2 ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ప్రపోర్షన్, ఇంకోటి ఇన్వర్స్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏం లేదమ్మా, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతాయి. అంటే నేను వేగంగా కొడితే దెబ్బ వేగంగా పడుతుంది, స్లో కొడితే స్లోగా పడుతుంది. అంటే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు. రెండోది ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకేనా? ఇది అట్లా కాదు. ఫుడ్ అంటే జనం ఎక్కువ చేస్తే ఫుడ్ ఏమవుతుంది? అందరికీ తగ్గిపోతుంది. ఓకేనా? జనం తగ్గిపోతుంది, ఫుడ్ అందరికీ ఎక్కువ అవుతుంది. అంటే ఇన్వర్స్ అవుతుంది, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. దీన్ని మనం డైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ 7th మ్యాథమెటిక్స్ సిలబస్లో చూస్తుంది. ఒకసారి గమనించండి, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు M ఇంటూ V మైనస్ U/T. అర్థమవుతుంది చెప్పేది? అర్థమవుతుందా లేదమ్మా? సో నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేస్తావో అక్కడ ఆ విధంగా చేంజ్ ఉంటుంది. ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ, తక్కువ. సో ప్రపోర్షన్ బదులు మనం ఈక్వల్ పెట్టుకుంటాం. ఎప్పుడు కానీ ప్రపోర్షన్ చేసి ఈక్వల్ పెట్టి ఒక కాన్స్టెంట్ రాసుకోవాలి. కాన్స్టెంట్గా K రాసుకుంటాం. కాన్స్టెంట్గా K ఇంటూ M V మైనస్ U/T. ఏదైనా డౌట్ ఉంది ఇంతవరకు? సరే, అట్టే ముందుకండి. ఇక్కడ చెప్పే విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాక్సలరేషన్ అని ఒకటి చెప్పాను. యాక్సలరేషన్ అనేది అసలు వాట్ ఈస్ మైండ్ బై యాక్సలరేషన్? ఫస్ట్ లాస్ట్ హైయెస్ట్ స్పీడ్ మైనస్, అదే ఏం చెప్పా, ఫైనల్ స్పీడ్ మైనస్ ఇనిషియల్ స్పీడ్. సో తుది వేగం మైనస్ తుది వేగం, లేదా మీ భాషలో చెప్పాలంటే లాస్ట్ స్పీడ్ మైనస్ స్టార్టింగ్ స్పీడ్ అనుకోవచ్చు. V మైనస్ U. ఈ స్పీడ్లో చేంజ్ అంటే ఏం కావాలి మనకు? టైం కావాలి. అంటే ఏ బదులు మనం V మైనస్ U/T రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంటుంది. ఓకే, ఇప్పుడు బాగా గమనించండి. F ఈక్వల్ టు Km ఇంటూ V మైనస్ U/T. V మైనస్ U/T దాన్ని ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు నేనా? ఏ. K అనేది ఇలాంటి వాల్యూస్ K ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమవుతుంది? 1. సో ఇక్కడ K ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 ఇంటూ ఎనీథింగ్ 1 అవుతుంది. సో F ఈక్వల్ టు NA ఈజ్ ద డెరివేషన్ ఫార్ములా ఆఫ్ న్యూటన్ సెకండ్ లా. ఇది మనకు న్యూటన్ యొక్క సెకండ్ లా. మొత్తం అర్థమైందా? ఈ బేస్ మీద ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఇక ప్రాబ్లం చేయడం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.